నా పేరు ప్రవీణ్. నేను టీజీఎస్ఆర్టీసీ కొట్ల డిపో డ్రైవర్ను. నా విధి నిర్వహణలో భాగంగా పొద్దున బస్సు తీసుకొని నా ట్రిప్పులు నేను చేస్తూ ఉండగా సాయంత్రం 4 గంటలకు బస్టాండ్లోని 9 నెంబర్ ప్లాట్ఫారంలో పెట్టి ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది టీ బ్రేక్ కోసమని. ఆ బ్రేక్ టైంలో మేము టీ తాగడానికి బయటకు వెళ్ళాము. ఆ టీ తాగిన తర్వాత మాడ స్కూల్కి వెళ్ళే సమయం ఉంటుంది, టైం అవుతుంది. టీ తాగి బయటకు వస్తామని చెప్పని టీ తాగుకుంటుండేసరికి నా బస్సు బస్టాండ్ ఇన్ గేట్లో నుంచి, అవుట్ గేట్లో నుంచి కాకుండా ఇన్ గేట్లో నుంచి బయటకు రావడం గమనించాను. ఇది ఎక్కడ బస్సు ఇటు బయటకు ఈ గేట్లో నుంచి వస్తుందని గమనించి మా మెకానిక్లు ఎవరైనా బయటకు తీసుకొస్తున్నారా ఏంటని చూసేసరికి మెకానిక్ కాకుండా ఎవరో వేరే వ్యక్తి తీయడం చూసి ఆ హోటల్ అతని సాయంతో బైక్పై మేము ఫాలో అయినాము. ఫాలో అయ్యి వచ్చేసరికి మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ముందుకు వచ్చి ఆపు అనేసరికి ఆల్రెడీ మా బైక్ కొట్టడం జరిగింది. మేము దాదాపు చావు చివరంచుకొని వచ్చినాము. ఆ కొద్ది దూరంలో ముందున్న అస్టల్ ఎక్స్ప్రెస్ టెంపో దగ్గర ఒక ఎక్సెల్ అతనికి కొట్టేసింది. అదే క్రమంలో మేము ఫాలో అవుతూ వస్తున్నాము. అక్కడ జిఎస్ గార్డెన్ దగ్గర పెట్రోలింగ్ వ్యాను ఆగి ఉంది. ఆ వ్యాన్లో ఉన్న ఎస్ఐ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇలా బస్సును దొంగిలించుకొని వెళ్తున్నానని చెప్పగానే వాళ్ళు కూడా ఫాలో అయినరు. ఫాలో అయినప్పుడు మా మెట్పల్లి దగ్గర ఆరపేట దగ్గర ఉన్న మారుతినగర్ షోరూమ్ దగ్గర ఒక బైక్ కొట్టేసిండు. అలాగే పెట్రోలింగ్ వ్యాన్కు కూడా ఆరపేట బ్రిడ్జ్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్కు కూడా కొట్టేసి రావడం జరిగింది. పోలీసులు చాకచక్యంతో మెట్పల్లికి ఇబ్రహీంపట్నంకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కమ్మపల్లి గండాన్మాన్ దగ్గర ఉన్న కంకర్ మిషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి టిప్పరు, జేసీబీ అవన్నీ తదితర వాహనాలు అడ్డం పెట్టేసరికి అతను రోడ్ కిందికి బస్సును తీసేసి దుంకి పరారయ్యే సమయంలో వాళ్ళు చాకచక్యంతో పట్టుకొని అతన్ని పట్టుకోవడం